అందరికీ నమస్కారము. ఇక్కడ నా పేరు వచ్చేసి విడిఎస్ బరాబర్ రంగన్న. మరి జియగూడ కేఎస్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి వినాయక మండపం దగ్గర బ్రదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ పెద్దలు ఉన్నారు. మరి ఒకసారి ప్రతి సంవత్సరం వాళ్ళు వినాయకుడి నిమజ్జనం మరి ఎట్లా జరుపుకుంటారు, మరి ప్రతి సంవత్సరం లడ్డు వేలపాల ఎంతలో పోతుందో ఒకసారి మరి ఇక్కడ మన మండపం జరుగుతున్నటువంటి వీళ్ళను యూత్ వాళ్ళను అడిగి ఒకసారి అలా మాటలాగా తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు పురంజర్ గోపాల్. ప్రతి సంవత్సరం మా దేవుని అయితే మంచిగానే గణేషుని ఏర్పాటు 11 రోజులు మంచిగా జరుపుకుంటాం. మా అందరి యూత్ అసోసియేషన్ మెంబర్లతో కలిసిమెలిసి దేవునికి 11 రోజులకు నిమజ్జనానికి ప్రతి సంవత్సరం అంటే లడ్డు ఎంతలో పోతుంది ఇక్కడ వేలంపాట? ప్రతి సంవత్సరము దాదాపు అడుగునే సంవత్సరం కానీ 53,000కు లడ్డు వచ్చింది. పోయినసారి 50,000 పోయింది. ఈసారి దానికంటే ఎక్కువ పోవచ్చని నేను అంచనా చేస్తున్నాను. పోయిన సంవత్సరం అంటే ఎంత పోయింది? పోయిన సంవత్సరం 50,000 11 రూపాయలు. 50,000 11 రూపాయలు. మరి ఈ సంవత్సరంలో మీరు ఎంత పడాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం 60 పైన దాటా నేను అనుకుంటున్నాను. పోయినసారి మరి మీరే తీసుకున్నారు? పోయినసారి మా ఆర్గనైజర్కి ఏమైనా వాళ్ళకి ఆయన తీసుకోండి. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టుంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి వినాయక మండపాన్ని అన్నదానాలు అవి చేస్తుంది కదా, మరి ఇక్కడ మీరు అన్నదాన కార్యక్రమాలు చేస్తారా? ప్రతి సంవత్సరము గ్రాండ్గా అన్నదానం అందరి సహకారంతో మరి ఈ ఏరియా చేసిన ఏరియా అందరూ కొద్దిగా సపోర్ట్ తోటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఎంతమంది మీ కమిటీ సభ్యులు? ఈ కమిటీ సభ్యులు మేము 10 మంది ఉంటాము. మాతో పాటుగా మా అన్నదమ్ములు వాళ్ళందరూ చిన్నపిల్లలు వచ్చి 20 మందిలో ఉంటారు. మరి నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు? నిమజ్జనం 11 రోజులు చేస్తాం ప్రతి ఏటా. మరి ఇక్కడ పోలీస్ బందోబస్తు అవి మాకు డిపార్ట్మెంట్ నుంచి అన్ని సహకారాలు అందుతాయి. వారి సహకారంతో తొందరగా నిమజ్జనం చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నటువంటి మనము ఇక్కడ కూడా చేస్తున్నాం మండపం మీద మరి చూస్తున్నాం, సమాచారం చూస్తున్నాం. మరి ప్రతి హైదరాబాద్ ప్రతి గల్లీలో కూడా ఇక్కడ చూసినటువంటి ఈసారి మంచిగా నిమజ్జనాలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఏ గొడవలు లేకుండా కుల మతాలు భేదాలు లేకుండా పండగ ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. నా పేరు బీబీఏ న్యూస్ రంజన బరాబర్. మరి బరాబర్ వచ్చే రోజు ఉంటా బరాబర్.